ఆగండి 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 ఆగండి. వీరయ్య ఏంటమ్మగారు? వీరయ్య, అమ్మా శేషమ్మ నాగరాజు ఎక్కడా? తెలీదమ్మగారు. పెళ్లి చూడకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? లోపలికెళ్ళి చూడు. అలాగేనమ్మగారు. యారా బద్రిగా, కాలి చచ్చారనుకుంటే బయటపడి మళ్ళీ ఇక్కడికొచ్చి చచ్చారేంట్రా? ఏయ్, ఈసారి బూడిద కూడా మిగల్చకుండా కాల్చేయమంటావా? అడుగు లోపల పెట్టారు, ప్రాణాలు దక్కో. నడవండ్రు అవతలకి. నడవే బయటికి. నాన్న, శ్రీపతి నా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంకొక్క క్షణం మీరిద్దరూ ఈ చుట్టుపక్కలున్నారో నరికి పారేస్తాను. నడవండి. అమ్మగారు, ఇది అన్యాయం. నేనేదో రాజభోగాలకు ఆశపడి రాలేదమ్మా. ఈ బిడ్డ తండ్రి లేని బిడ్డగా పెరగడం ఇష్టం లేక తీసుకొచ్చాను. నా బిడ్డని పెద్దమ్మగారి కాళ్ళ ముందు పెట్టి న్యాయం చేయమని కాళ్ళు పట్టుకుంటానమ్మా. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అమ్మా. అయ్యా, అమ్మా, మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను, మీ కాళ్ళు పట్టుకుంటారు. ఈ బిడ్డని అనాథగా మార్చకండి అయ్యా. పసికందు ముఖం చూసి అయినా కనికరించండి అమ్మా. దొరగారిని అమ్మగారిని కలిసి మాట్లాడినివ్వండి. ఏంట్రో మీరు మాట్లాడేది? నా చెల్లెలు పెళ్లి ఆపడానికి వచ్చిన మిమ్మల్ని లోపలికి ఎలా రాణిస్తామనుకున్నారా? చూస్తారేంట్రా? ఏంట్రా? నెట్టేంట్రా బయటికి? ఆగండి 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 ఆగండి. ముందు వాళ్ళని పైకి పంపించండి. అది కాదు బావగారు. పంపించండి. పొండే. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, అందరూ అక్షతలు వేసి నూతన వధువులను ఆశీర్వదించండి. బాబు, వధూవరులిద్దరూ దండలు మార్చుకోండి. అమ్మాయి మెళ్ళలో దండ వేయి బాబు. అమ్మా, మీరు కూడా అబ్బాయి మెళ్ళలో వరమాల వేయండి. తచ్చయ్యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో. అక్షంతలు వేయకుండా జగపతి వరం ఎక్కడికి వెళ్ళాడు? అయ్యయ్యో, బావగారు! ఒసేయ్,
మా సంగతి ఇంకా నీకు తెలీదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టలేవే. నీ గుడిసెనే నిలువున తగలబెట్టిన వాళ్ళం. మేం తలుచుకుంటే ఏమైనా చేయగలం. రోజా వారు చావు బతుకుల్లో ఉన్నారు. ఈ బిడ్డని వారసురాలుగా ఒప్పుకోలేదని మీరే హత్యా ప్రయత్నం చేశారని చెప్పేశాం. కాసేపట్లో పోలీసులు వస్తారు. శ్రీపతి మిమ్మల్ని పోలీసులకు పట్టించేలా చేస్తాం. మర్యాదగా పారిపోయి ప్రాణాలు దక్కించుకోండి. లేదంటే ఈ బిడ్డని మాయం చేసి పురుట్లోనే చచ్చిందని అబద్ధం చెప్పి మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్తాం. ఇప్పుడు మా మాట తప్ప మీ మాట నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరే. వద్దమ్మా, నా బిడ్డ నేను చెయ్యొద్దు. ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోతాం. నా బిడ్డ ప్రాణాలతో ఉంటే అంతే చాలు. ఏయ్, అర్థమైందా? మళ్ళీ ఈ ఛాయలకు గాని వచ్చారో విన్నావా? మీరే కాదు, ఈ బిడ్డ కూడా బతకదు. గుర్తు పెట్టుకోండి. అంత మాట అనకండి బాబు. చెయ్యని నేరానికి మేము జైలుకి వెళ్ళిపోయి ఈ బిడ్డని అనాథన చేయటం కన్నా అభాగ్యుల్లాగా దూరంగా వెళ్ళిపోయి ఈ బిడ్డని పెంచుకుంటాం. మమ్మల్ని వదిలేయండి బాబు. వెళ్ళిపోతాం బాబు. పదమ్మా, పద. ఇక ఈ జన్మలో వాళ్ళిటు వైపుకి రారు. హరి ఓం తత్సత్. లాభం లేదమ్మగారు. మెదడులో నరాల్లో బ్లడ్ క్లాట్ అయింది. ఇక నుంచి రాజావారు చెయ్యి, కాలు, నోరు కదపలేరు. ఏమండి నాయనా జగపతి, ఏమిటి నీకు ఈ శాపం? ఎలా భరించాలి నాయనా? అత్తయ్య గారు, అమ్మా ముక్త, ఎలా భరించాలో నాకు తెలియట్లేదమ్మా. డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఏదైనా ఆపరేషన్ చేయండి. మా బావగారిని మళ్ళీ లేచి తిరిగేలా చేయండి డాక్టర్ గారు. డాక్టర్, ఏ అవకాశం ఉన్నా మానవ ప్రయత్నం చేద్దాం. మా నాన్నగారు మళ్ళీ మామూలు మనుషులా తిరిగేలా చేయొచ్చా? నిజానికి రాజావారు ప్రాణాలతో మిగలడమే మీ అదృష్టం. మీ తృప్తి కోసం మందులు రాస్తాను. అసలు ఎలా పడ్డారు బావగారు? మన కర్మ కాకపోతే. రెప్పల జంటకు సిగ్గు మరుమారు ఇచ్చిందెవ్వరు ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు.